అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బస్సు ప్రయాణికులకు గొప్ప శుభవార్త. ఎందుకంటే ఈ మాట అంటే చాలామంది బస్సులో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు, మెట్రోలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎక్కువ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఉప్పల్ నుండి సికింద్రాబాద్ పోవాలంటే ఒక ఛార్జ్ ఉంటుంది, వర్షం పడుతున్నప్పుడు ఇంకెక్కువ ఛార్జ్ ఉంటుంది, రాత్రిపూట ఇంకెక్కువ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త యాప్ని తీసుకొని రాబోతున్నారు. ఆ కొత్త యాప్ ఏంటంటే ఆర్టీసీ ఆటోలు, డైరెక్ట్ ఈవీ ఆటోలు. ఆర్టీసీ ఈవీ ఆటోలు ఇప్పుడు రాబోతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఈవీ ఆటోలు కూడా సేమ్ ర్యాపిడో, ఓలా, ఊబర్ లెక్కన నడుస్తాయి. మీరు ఎటన్నా ప్రయాణం చేయాలంటే డైరెక్ట్ ఆ ఆటోలోనే ప్రయాణం చేయవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులను ఎక్కువ నమ్ముతారు, ప్రైవేట్ బస్సులను కూడా నమ్మరు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, మెయింటెనెన్స్ ఉన్నది, అంత ఆగమాగం ఉంటుంది. అదే గవర్నమెంట్ బస్సులు అయితే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది, గవర్నమెంట్ బస్సులో బాధ్యత ఉంటుంది, మనం గవర్నమెంట్ బస్సులో పోతున్నాం అనేటటువంటి ఒక భద్రత కూడా ఉంటుంది. సో చాలామంది ఆర్టీసీనే నమ్ముతారు. అట్లాంటిది ఇప్పుడు తెలంగాణలో కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆటోలు రాబోతూ ఉన్నాయి. ఆర్టీసీ బైకులు కూడా రాబోతున్నాయట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈవీకి సంబంధించినటువంటి ఆటోలు, బైక్ల వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ ఈవీ కోసం ఖర్చు పెట్టబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. నా బ్యాక్గ్రౌండ్లో మీకు ఫోటోలు కనబడుతున్నాయి, చూసిర్రా? ఈ ఫోటోలు ఇవి ఈవీ ఆటోలు, ఇవన్నీ కూడా. ఈ ఈవీ ఆటోలో వెనకాలో దాదాపు 3 కూర్చోవచ్చు, ముందు 2 కూర్చోవచ్చు. కానీ 2 కూర్చోవడానికి ఛాన్స్ లేదు. ఆటోలో 3 మాత్రమే కూర్చోవాలి, వెనకాల ఒక డ్రైవర్ ఉంటాడు, అంటే దాదాపు 4 ప్యాసింజర్లకే ఈ ఆటోలో పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ ఈ ఆటో ఎవరికి ఇస్తారు, ఏం కథ అనేది కూడా వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఈ ఆటోలు ఏ విధంగా పనిచేస్తాయి, ఈ ఆటోలో ప్రయాణికులు ఎట్లా ఎక్కుతారు, ఎట్లా దిగుతారు, మరి ఈ ఆటోని ఎట్లా బుక్ చేసుకుంటారు, ఈ ఆటోతో పాటు బైకులు కూడా, ఈవీ బైకులు కూడా రాబోతున్నాయి. అంటే బైకులు కూడా ఆర్టీసీ వాళ్ళే, అంటే గవర్నమెంట్ బైకులు రాబోతున్నాయి. ఎట్లా, ఏ విధంగా అనేది కొంత డెప్త్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న హైదరాబాద్కి రావాలి, నేను హనుమకొండ నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంటుంది. ఇంకా అఫీషియల్ యాప్ వీళ్ళేం అనౌన్స్ చేయలేదు, యాప్ త్వరలో అనౌన్స్ చేస్తారట. కాకపోతే ఇప్పుడు ఒక లీక్ వార్త నేను చెప్పబోయేది. ఇప్పుడు లీక్ వార్త, ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆల్రెడీ అన్ని ఛానల్స్లో ఈ వార్త పెద్ద ఎత్తున కవర్ అవుతున్నది. ఒకసారి మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు అర్థం చేసుకోవాలి. నేను చెప్తా, ఒక్కసారి వినండి, ఏం జరగబోతుంది, ఏం కథ అనేది మీకు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హన్మకొండ నుండి హైదరాబాద్ రావాలి, హన్మకొండ టు హైదరాబాద్ రావాలి. నేను హన్మకొండ నుండి హైదరాబాద్కి వస్తే ఒక ఆర్టీసీకి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో నేను టికెట్ బుక్ చేసుకుంటా. ఎక్కడి నుండి? హన్మకొండ టు హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంటా. అంటే ఉప్పల్ టికెట్ తీసుకుంటా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో నేను దిగాలి. ఉప్పల్లో దిగాలంటే టికెట్ 300 రూపాయలు అనుకో. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటా. నేను టికెట్ బుక్ చేసుకుంటా. ఈ 300 రూపాయల టికెట్తో పాటు నేను హన్మకొండ నుండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఉప్పల్లో దిగిన తర్వాత ఉప్పల్ నుండి మా ఇంటికి పోవాలి, నేను ఉంటున్నటువంటి ఇంటికి. అంటే ఉప్పల్ నుండి ఏడికి పోవాలి, నేను ఫర్ ఎగ్జాంపుల్ తార్నాక పోవాలి అనుకుందాం. తార్నాక పోవాలంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆర్టీసీకి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్లో నేను బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఇక్కడ ఆటో టికెట్ కూడా బుక్ చేసుకుంటా. ఆటో లేదా బైక్ టికెట్ నేను ఇక్కడ బుక్ చేసుకుంటా. ఏమని? ఇగో నేను ఉప్పల్లో దిగగానే ఉప్పల్ నుండి మా ఇంటికి తార్నాకకు పోవాలి. తార్నాక మా ఇంటికి సంబంధించినటువంటి లొకేషన్ పెట్టుకుంటా. అప్పుడు ఇక్కడ మీకు ఆటో లేదా బైక్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రావెల్ బుక్ చేసుకోవాలి, అంటే మీరు బైక్ అన్న ఆటో అన్న మీకు నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ ఛార్జ్ కూడా మీకు యాప్లో ఉంటుంది, మొత్తం యాప్లో ఉంటుంది. అంటే కిలోమీటర్కి ఇంతని, కిలోమీటర్కి 2 రూపాయలు, 10 రూపాయలు, కిలోమీటర్కి లేకపోతే 5 రూపాయలు ఇట్లుంటుంది కదా నార్మల్గా. సో ఇట్లా కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఉంటుంది. సో ఇట్లా మీరు కిలోమీటర్ కింద దీంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుండి తార్నాక పోవాలంటే ఒక 5 కిలోమీటర్లు అనుకుందాం, ఒక 5 కిలోమీటర్లు లేకపోతే 3 కిలోమీటర్లు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నార్మల్గా ర్యాపిడో లేదా ఓలా లేదా ఊబర్లో ఎంత ఉంటుంది సాధారణంగా అంటే మ్యాక్సిమం ఒక 55 రూపాయలు, లేకపోతే 75 రూపాయలు, 85 రూపాయలు, లేకపోతే వర్షం పడ్డప్పుడు 105 రూపాయలు అట్లా కూడా ఉంటుంది సాధారణంగా. లేకపోతే ఒకనొక టైంలో 155 రూపాయలు కూడా ఉండొచ్చు. కానీ ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి యాప్లో కనుక బుక్ చేసుకుంటే బైక్ అయినా లేకపోతే ఆటో అయినా సింపుల్ ఎంతకు 50 రూపాయలు, 45 రూపాయలు ఇంత ఉంటుందట. అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటుందట ఆర్టీసీకి సంబంధించి.
మళ్ళీ ఇంకోటి కూడా మీకు క్లియర్గా చెప్తున్నా, మీరు ఎప్పుడైతే బస్ టికెట్ బుక్ చేసుకుంటున్నారో బస్ టికెట్తో పాటు ఈ ట్రావెలింగ్ కూడా బుక్ చేసుకోవాలి. అంటే ఆటోనో బైకో కూడా బుక్ చేసుకోవాలి. ఇది చాలా క్లియర్. అట్లా బుక్ చేసుకుంటే మీకు తక్కువకు పడుతుంది. లేదు మేము నార్మల్గానే బుక్ చేసుకుంటామంటే మాత్రం ఎక్కువ ప్రైస్ పడుతుంది. అంటే సేమ్ ర్యాపిడో, ఓలా, ఊబర్ అంత పడకపోవచ్చు, కానీ కొంత తక్కువనే ప్రైస్ ఉంటుంది. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు హన్మకొండ నుండి నేను హైదరాబాద్కి వచ్చిన ఉప్పల్లో దిగుడుతోటే అక్కడ నెంబర్ ఆఫ్ ఆటోలు, నెంబర్ ఆఫ్ బైక్లు ఉంటాయి అనుకో ఆర్టీసీకి సంబంధించి. ఆడికి పోయి సింపుల్ నేను ఓటీపీ చెప్తా, అక్కడికి పోయి ఓటీపీ చెప్తా. అయితే మన బస్సు అక్కడ దిగిందని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళు ఆల్మోస్ట్ హన్మకొండ నుండి హైదరాబాద్ లొకేషన్ ఉప్పల్ దగ్గరకు వచ్చేసిరు, నేను వీళ్ళని పికప్ చేసుకోవాలనేది అర్థమైపోతుంది. దాంట్లో ఆ యాప్ మీరు బుక్ చేసుకుంటారు కదా, ఎవరైతే బుక్ చేసుకునేటటువంటి పర్సన్ ఉంటారో అక్కడ బుకింగ్ తీసుకునేటటువంటి ఎవరైతే డ్రైవర్ ఉంటాడో ఆ డ్రైవర్కి అర్థమైపోతుంది, ఇగో పలాని బస్సు ఈ బస్సు సీట్ దాకా వచ్చింది, బస్సు నెంబర్ కూడా ఉంటుంది, ఆ బస్సు నెంబర్ ఉంటుంది, మీకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఉంటుంది. ఆ దాంట్లో మీ డీటెయిల్స్లో మీ సంబంధించిన ఫోటో, మీ నెంబరు, మీ బస్సు, ఆ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ మీరు దిగుడుతోటే మీ దగ్గరికి ఆ బైక్ ఆటోను వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుంటారు. ఆ తర్వాత మీరు ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పిన తర్వాత వాళ్ళకి లొకేషన్ పోతుంది, వాళ్ళు పోయి మీ ఇంటి దగ్గర దించి వస్తారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఒక కొత్త తరహా ట్రావెల్. దీంట్లో రెండో అంశం ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తార్నాక నుండి ఉప్పల్ పోవాలి. తార్నాక నుండి ఉప్పల్ పోతే ఉప్పల్ కాడ హన్మకొండ బస్సులు ఉంటాయి. ఇప్పుడు నేను తార్నాక నుండి ఉప్పల్ పోవాలంటే గదే ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసుకుంటా సాధారణంగా, లేకపోతే మెట్రోకి పోతా. అప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, లేదని డైరెక్ట్ బస్సు కాడనే పోయి దిగాలి. బస్సు పక్కన పోయి దిగాలి, బస్సు కాడ నిల్చోవాలి అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలి. దీంట్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలే. ఆ యాప్లో బైకో ఆటోనో బుక్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ ఈవీ బైక్ అన్నా ఈవీ ఆటో బుక్ చేసుకోవాలి, అది ఆర్టీసీకి సంబంధించే. బుక్ చేసుకొని దాంట్లో బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవాలి. బస్ టికెట్ ఈ ఈవీ ఆటో లేదా బైక్ బుక్ చేసుకుంటే ఆ బైకో ఆటోనో మీ ఇంటికాడికి వస్తారు, ఎక్కించుకొని కరెక్ట్ బస్ దగ్గర దించుతారు. ఆ బస్ టికెట్ మీరు బుక్ చేసుకునే ఉంటే ఆ తర్వాత బస్సుకు సంబంధించినటువంటి నంబర్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటుంది. ఆ ఆటో ఆయన పోయి బస్ పక్కన ఆపుతాడు, మీరు పోయి బస్సు ఎక్కాలి. ఇంకా తర్వాత ఆ టికెట్ అయితే బుక్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్ ట్రావెల్ చేయవచ్చు. ఇట్లా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మెట్రోకి వచ్చిందనుకో, సాధారణంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో నేను పోతా, మా ఆఫీస్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 నుండి నేను ఉప్పల్కి రావాలనుకో, ఆ నుండి మెట్రోకి వస్తా. వచ్చినాక నేను ఉప్పల్లో దిగి ఉప్పల్ నుండి మళ్ళీ వేరే కాడికి పోవాలి, బోడుప్పలో, పిర్జాదిగూడనో లేకపోతే మేడిపల్లో పోవాలి. అప్పుడు నేను ఏం చేస్తా, పోతే ఆటోలన్నా పోతా, లేకపోతే నార్మల్ బస్సు కన్నా పోతా, లేకపోతే ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసుకుంటా. ఇట్లా కాకుండా నేను డైరెక్ట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే మెట్రో కూడా నడుపుతున్నారు. సో మెట్రోకి సంబంధించి కూడా ఈవీ కనెక్టివిటీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మెట్రోకి కూడా సేమ్ ఇప్పుడు బస్ టికెట్ ఎట్టనో మెట్రో టికెట్ కూడా గట్లనే బుక్ చేసుకోవచ్చు. అట్లనే మీరు ఈవీకి సంబంధించినటువంటి ఆటో, ఈవీ బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు అట. అట్లా కూడా కొంత కనెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అంటే నేను ఒకవేళ ఉప్పల్లో దిగిన అనుకో, ఉప్పల్ నుండి నేను ఈడికి పోవాలి, పలాని మేడిపల్లికి పోవాలి. మేడిపల్లికి పోవాలని డైరెక్ట్ నా ఆర్టీసీ యాప్లో బుక్ చేసుకుంటా, బైక్ ఆటో బుక్ చేసుకుని ఓటీపీ చెప్తే డైరెక్ట్ వాళ్ళు తీసుకోపోతారు. సేమ్ ఇక ర్యాపిడో, ఓలా లెక్కనే, కానీ తక్కువ ప్రైస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే చాలా బైకులు, ఆటోలన్నీ పెట్రోల్, డీజిల్తో నడుస్తున్నాయి. సో కాలుష్యాన్ని తగ్గియాలనేటటువంటి ఆలోచన, ఈ పొగలు ఉండొద్దు, పొల్యూషన్ ఉండొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఈ పొల్యూషన్ లేకుండా జీరో పొల్యూషన్తో హైదరాబాద్ని మంచిగా చేయాలి, ఎన్విరాన్మెంట్ కాపాడాలి, ప్రకృతిని కాపాడాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఈ కొత్త ప్రోగ్రామ్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ఆటోలు, బైకులు మరి ఇవి ఎవరు నడుపుతారు ఇంతకు, మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక్కసారి మనం కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు కొంత చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. మరి ఇవి ఎవరు నడుపుతారు? ఇప్పుడు ఒకవేళ ఇది వస్తే మరి ఇప్పుడు నార్మల్ ఆటోలు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లుండొచ్చు, మరి ఎట్లా ఇబ్బంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ ర్యాపిడో, ఓలా, ఊబర్ల వల్ల ఆల్రెడీ ఆటోలు నడిపేటటువంటి వ్యక్తులు, సాధారణంగా ఎవరైతే ఆటోలు ఉన్నాయో లేకపోతే బైకులు ఉన్నాయో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆటోలు నడిపేటటువంటి కార్మికులు చాలా మంది తిప్పల పడుతున్నారు. అరే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ వచ్చి మొత్తం ఆ వ్యాపారం అంతా ఆగమైపోయింది, దెబ్బతిన్నది, ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది సఫర్ అవుతారు. ఈ టైంలో మళ్ళీ ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈవీ పట్టుకొస్తే మరి ఇంకా ఆటో నడిపేటటువంటి వాళ్ళు రోజు పొద్దుగాల అదే నడుపుతూ బతికేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు సాధారణంగా ఎవరైతే ఆటో నడుపుతున్నారో, అంటే ఇప్పుడు ఆటోలు నడిపేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆటోలు నడిపేటటువంటి వాళ్ళు సీనియర్లు ఉంటే, వాళ్ళ కనుక లైసెన్స్ ఉంటే, ఆటోలు నడిపే వాళ్ళు సీనియర్లు ఉండి వాళ్ళకి లైసెన్స్ ఉంటే, లైసెన్స్ అంటే దాదాపు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆటో డ్రైవర్లు, వాళ్ళు అప్లై చేసుకోవాలన్నట్టు. అప్లై గవర్నమెంటు
ఇక అఫీషియల్గా ఒక వెబ్సైట్లో మరి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకుంటే ఆ తర్వాత ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత ఈ సీనియర్ డ్రైవర్ అయినా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారట. దీంట్లో సెలెక్ట్ అయితే ఆర్టీసీ ఆటో నడపడంలో ఆటో డ్రైవర్లు కనుక సెలెక్ట్ అయితే అప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈవీ ఆటోని సాధారణమైనటువంటి డ్రైవర్లు కూడా నడపొచ్చు. అంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్ లెక్క, ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు, కాంట్రాక్ట్ బేసిక్ లెక్క, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం లెక్క చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఆటో నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈవీ ఆటోలు నడపడానికి పర్మిషన్ ఉంది, ఛాన్స్ ఉంటుంది. ఏది ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆటోలే. ఎట్లా అంటే అప్లై చేసుకోవాలట. అంటే అప్లై చేసుకోవాలా, 5-10 years ఎక్స్పీరియన్స్ ఉండాలా ఆటో నడపడంలో. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ముఖ్యంగా ఉండకూడదు. ఆ తర్వాత ప్రాపర్ వాళ్ళకు డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఏదైతే షర్ట్ ఉంటుందో బట్టలు ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ప్రాపర్ ఉండాలి. అన్ని ప్రాపర్ ఉంటే వాళ్ళకి ఈ ఆర్టీసీ ఆటోలు నడపడానికి కూడా అవకాశం ఉందట. సో ఇది రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఆటోలు నడిపేటటువంటి వాళ్ళకి జీతాలు కూడా ఆర్టీసీ ఇవ్వాలా, గవర్నమెంట్ ఇవ్వాలా, బైకులు కూడా గవర్నమెంటే ఇవ్వాలా. అంటే ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారంటే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ రోడ్డు రెచ్చిపోతున్నాడు. ఇష్టానుసారంగా ఆయన డబ్బులు పెంచడం, ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి గవర్నమెంటే మనం ఎందుకు చేయకూడదు ఈ పని అనేటటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కొత్తగా ఉపాయం కడుతున్నారు. అంటే ఒక కొత్త ప్లానింగ్ అన్నమాట. కొత్త ఆటోలు, ఈవీ ఆటోలు, కొత్త బైకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇంకో వార్త కూడా చూసిన. ఇప్పుడు నార్మల్గా దాదాపు 1,26,000 ఆటోలు ఉన్నాయట. పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఆటోలు 1,26,000 ఆటోలు ఉన్నాయట ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లోపట, అంటే హైదరాబాద్ పరిధిలో. ఈ ఆటోలన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఎక్స్చేంజ్ అంటే ఏంది? సింపుల్ మోడల్ ఆటోస్ ఉంటాయి కదా, అంటే 2018, 2019, 2025, 24 ఈ మోడల్ ఆటోలు ఉంటాయి కదా. ఈ ఆటోలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని ఈ ఆటోల ప్లేస్లో ఈవీ ఆటోలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. మరి ఎట్లా మారుస్తారో తెలియదు, మరి ఎట్లా కన్వర్ట్ చేస్తారు ఈవీ లెక్క అనేది తెలియదు. కానీ ఈవీ ఆటోలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ఆటోలను బ్యాన్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. మరి బ్యాన్ చేస్తారా, రద్దు చేస్తారా, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఆటోలను తగ్గించడానికి ఈవీ ఆటోలు ఏమని ఇస్తారో తెలియదు. సబ్సిడీలో ఈవీ ఆటోలు ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట, సబ్సిడీలో. మరి ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో దళిత బంధు ఇస్తా అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు కేసీఆర్ అంటే 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి దళిత బంధు ఇస్తా అట్లా ఇట్లా అని చెప్పిండు కదా. దీంట్లో ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. అంటే ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలో ఆటోలు ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. ఇప్పుడు ఏదైతే ఈవీ ఆటోలు ఇస్తా అనుకుంటున్నాడో ఈ ఈవీ ఆటోలు సబ్సిడీలో ఎస్సీ ఎస్టీలకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడట. అంటే ఏదైతే గిరిజనులకు, తర్వాత దళితులకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ సబ్సిడీలో ఆటోలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఈవీ ఆటోలని, ఈవీ బైక్లని, కొత్త టెక్నాలజీని తెర ముందుకు తీసుకొస్తున్నాడు. ఏంటంటే ట్రావెల్ కొంచెం అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది పాస్ అయితే సూపర్, ఫెయిల్ అయితే చెప్పలేం, కానీ పాస్ అయితే హైలైట్, ఎక్సలెంట్. దీంట్లో వేరే ఇబ్బందే ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ఏంది? ర్యాపిడో, ఓలా, ఊబర్ కంటే తక్కువ ప్రైస్. ఇప్పుడు ర్యాపిడో నడిపేటోడు పెట్రోల్ పోపించుకోవాలి, గీసు కథ పెద్ద లెక్క ఉంటుంది. ఇదైతే ఈవీ ఎలక్ట్రిక్ కదా, ఏడన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ వాడుకోవచ్చు హ్యాపీగా, ఏ టెన్షన్ ఉండదు. కాకపోతే కరెంట్ బిల్ కూడా కట్టుకోవాలా. కానీ ఈవీ బెటర్ పెట్రోల్ డీజిల్తో పోలిస్తే. అందుకే రేవంత్ రెడ్డి మొత్తం ఈవీనే తెరపైకి తీసుకొద్దాం, ఎలక్ట్రికే ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి మొత్తం ఛార్జింగ్ తోటే నడిపిద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు అందుకే ఆర్టీసీ బస్సులు కూడా ఈవీ బస్సులు వచ్చినాయి. చాలా బస్సులు పెట్రోల్ డీజిల్ చాలా తగ్గినాయి. అన్ని ఈవీ బస్సులే తెరపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అంతా కూడా ఈవీ బస్సులు ఎక్కువ శాతం నడుస్తున్నాయి. ఈవీ ఆర్టీసీ ఆటోలు, ఆర్టీసీ బైకులను కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇంకా బైకు నడిపేటటువంటి వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఉపాధి ఇస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో. ఆ నిరుద్యోగులకు ఉపాధి దొరకాలంటే ఫస్ట్ ఈవీ ఆటోలు, ఈవీ బైకులు కూడా, ఈ బైకులు ఈవీ బైకులు కూడా రాబోతున్నాయట. అవి కూడా ఆర్టీసీ కిందనే బైకులు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ బైకులు కూడా నడపడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి 5 years ఎక్స్పీరియన్సో, 10 years ఎక్స్పీరియన్సో, లైసెన్స్ కావాలట, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉండకూడదట, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. చూద్దాం ప్రాపర్గా, ఇంకా చాలా అంశాలు తెరపైకి రావాల్సింది ఉంది. ఈ విషయంలో ఏ డీటెయిల్ వచ్చినా నేను మీకు చెప్తా. ఈ ఆటోలు, బైక్లకు సంబంధించినటువంటి ఏ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చినా ఆ అప్డేట్ని నేను మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తాను. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.